హలో వెల్కమ్ టు భీమరాముస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో నంబర్ 17. మళ్ళీ 16 లెసన్స్ లాంచ్ చేసాం. ఈ 16 లెసన్స్లో మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకుంది ఏంటంటే వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ అండి. ఈ యాక్షన్ వర్డ్స్కి మనకి 5 ఫార్మ్స్ ఉంటాయని లాంచ్ చేసాము. మరి V1 V2 ఫార్మ్స్ని మనం లాంచ్ చేసాము. V1ని చాలా సందర్భాల్లో మనం ఉపయోగిస్తామని చూసాము. మరి ప్రీవియస్ వీడియోస్లో అవన్నీ కూడా వాచ్ చేయండి. ఒకవేళ మిస్ అయితే V2ని కూడా ఏ సందర్భంలో ఉపయోగిస్తామన్నది కూడా లర్న్ చేసాం. మళ్ళీ ఈ వీడియోలో మనం V2 తర్వాత వచ్చే వర్బ్ ఫామ్ అంటే V3ని లర్న్ చేయబోతున్నాం. మనం వీడియో నంబర్ 10 అండి. వీడియో నంబర్ 10లో 200 V3 వర్బ్ ఫామ్స్ మనం లర్న్ చేసాం. సో ఒకసారి మీరు అది వాచ్ చేయండి. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే V3 ఫామ్స్ తెలిస్తే మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వీడియోలో కూడా మనం V3 ఫామ్స్ లర్న్ చేస్తాం. అండ్ మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం డౌట్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్, మీ అందరికీ తెలిసిందే అది. ఎస్, మళ్ళీ వీడియో నెంబర్ 1 to వీడియో నెంబర్ 16 వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. వాటిని వాచ్ చేయండి. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే వెల్కమ్ టు నంబర్ 17 అండి. డే నెంబర్ 17 ఒక టిప్ ఉంది. మనం ఏంటో ఆ టిప్ చూద్దాం. ఈ టిప్స్ చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తాయండి. స్మాల్ థింగ్స్ కెన్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అని. చిన్న విషయాలు పెద్ద మార్పును తీసుకొస్తాయి. సో ఈ చిన్నవి చాలా బాగా ఫోకస్ పెట్టండి. చాలా పెద్ద మార్పును తీసుకురాబోతున్నాయి మీ స్పోకెన్ ఇంగ్లీష్లో. రీడ్ ఇంగ్లీష్ స్టోరీస్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అండి. అంటే ఇవన్నీ చదవాలి. మీరు ఇంగ్లీష్ స్టోరీస్ చదవడం వల్ల ఏంటి అంటే కొత్త పదాలు నేర్చుకుంటారు. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందో అన్నది కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా న్యూస్ పేపర్స్ని చదవడం వల్ల కూడా మీకు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది మీకు తెలుసు కొన్ని, కానీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలన్నది తెలియదు. కాబట్టి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని చదవండి. అదేవిధంగా మ్యాగజైన్స్ని కూడా చదవండి. మ్యాగజైన్స్ అంటే వీక్లీ, మంత్లీ చిన్న బుక్లెట్స్ మాదిరిగా వస్తాయి. వాటిని కూడా రీడ్ చేయండి. కంపల్సరీగా మీ యొక్క ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందండి. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలి అంటే మీరు చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి. రీక్యాప్చులేషన్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో ఏం లర్న్ చేసామన్నది ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్విక్గా చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో లర్న్ చేసింది చూడండి. లెట్స్ గురించి, లెట్స్ నాట్ గురించి, లెట్ గురించి. లెట్స్ పాజిటివ్ అండి. అంటే మనం సజెషన్స్ చెప్పడానికి లెట్స్ యూస్ చేస్తాం పాజిటివ్లో. అండ్ మళ్ళీ లెట్స్ నాట్ అన్నది నెగటివ్. ఇది సజెషన్స్లో నెగటివ్ అండి. మళ్ళీ లెట్ అన్నది ఏంటి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే దీన్ని ALLOW అలౌ అంటే అనుమతించు, చేయనివ్వు, ఒకరిని ఒక పని చేయనివ్వు అని. ఇవన్నీ కూడా 1 by 1 ఇప్పుడు లర్న్ చేద్దాం. మళ్ళీ రివిజన్ చేసుకుందాం. చూడండి, లెట్స్ వచ్చినప్పుడు మనకి సెంటెన్స్ ఫార్మేషన్, లెట్స్ వచ్చి తర్వాత V1 అండ్ రిమైనింగ్ పార్ట్ అండి. సింపుల్గా ఇక్కడ కేవలం 3 పార్ట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 పార్ట్స్ని మనం ఈ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. లెట్స్తో బిగిన్ చేసుకొని తర్వాత V1 అండ్ RP అంటే రిమైనింగ్ పార్ట్ అండి. జనరల్గా గ్రామర్లో దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. నేను ఎక్కడ ఆబ్జెక్ట్ అనలేదు, రిమైనింగ్ పార్టే అని చెప్పాను. ఎందుకు అంటే గ్రామర్ వర్డ్స్ని ఇక్కడ ఎందుకు తీసుకురావడం అని. సో కాసేపు విశ్రాంతి తీసుకుందాం. చూడండి, ఇలాంటి సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే తెలుగులో మనకి ఆడుకుందాం, చదువుకుందాం, విశ్రాంతి తీసుకుందాం, బయటికి వెళ్దాం, బిర్యానీ తిందాం, స్వీట్స్ ఎంజాయ్ చేద్దాం, టీవీ చూద్దాం, ఇలా మనం ఇతరులకి సజెషన్స్ ఇస్తూ ఉంటామండి. సో కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే లెట్స్ కాబట్టి ఫస్ట్ లెట్స్ వచ్చింది. V1 రిలాక్స్, RP అంటే మిగతా భాగం ఫర్ ఏ వైల్ అండి. అంటే లెట్స్ రిలాక్స్ ఫర్ ఏ వైల్. న్యూస్ పేపర్ చదువుదామంటే లెట్స్ రీడ్ ద న్యూస్ పేపర్. మీరు ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో లెట్స్ ఉపయోగించారనుకోండి బిగినింగ్లో, ఆ యాక్షన్ ఎవరెవరు చేయాలంటే మీరు చేయాలి, అక్కడ విన్న వాళ్ళు అందరూ చేయాలండి. అది లెట్స్ యొక్క స్పెషాలిటీ. అంటే సజెషన్ అనమాట. ఒక పని చేద్దామని ఇతరులను అడుగుతున్నాం పాజిటివ్గా. మళ్ళీ వీటిని మనం నెగిటివ్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ చేసుకోవచ్చు. చూద్దాం. లెట్స్ వచ్చి తర్వాత వెంబడే నాట్ వస్తుందండి. తర్వాత V1 అండ్ RP.
తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఉందాం అంటే నెగిటివ్ కదా. జంతువులని చంపకుండా ఉందాం, మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉందాం, ఫుడ్ని కూడా వృధా చేసుకోకుండా ఉందాం, అక్కడికి వెళ్ళకుండా ఉందాం, ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఉందాం, బయటికి వెళ్ళకుండా ఉందాం, ఇలా ఒక పని చేయకుండా ఉందామని మనం ఇతరులకి సజెషన్ ఇవ్వాలి. అలాంటప్పుడు మనం సజెషన్ అంటే అడ్వైజ్ లాగా, సలహా లాగా. మళ్ళీ లెట్స్ నాట్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. లెట్స్ నాట్ తర్వాత V1 వచ్చి RP వస్తుంది. మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఉందాం అంటే లెట్స్ నాట్ నెగ్లెక్ట్ అవర్ పేరెంట్స్. జంతువులని చంపకుండా ఉందాం అంటే లెట్స్ నాట్ కిల్ యానిమల్స్ అండి. ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ మనం ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని తెలియక పెద్ద పెద్ద సెంటెన్సెస్ గురించి ఆలోచించి ఉన్న ఇంగ్లీష్ కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి చిన్నవి పెద్దవి అన్నీ ఇంపార్టెంట్. మనం చిన్న చిన్న వాటి నుంచి పెద్ద వాటిని లర్న్ చేస్తున్నాం చూడండి. అండ్ లెట్ చూద్దాం ఇప్పుడు. ఓకే, లెట్స్లోనే పాజిటివ్ నెగిటివ్ చూద్దాం. వెళ్దామంటే లెట్స్ గో, వెళ్ళకుండా ఉందామంటే లెట్స్ నాట్ గో, తిందామంటే లెట్స్ ఈట్, తినకుండా ఉందామంటే లెట్స్ నాట్ ఈట్ అండి. సిచ్యువేషన్ని బట్టి మనం యూస్ చేయాలి. ఒక పని చేద్దామన్నప్పుడు లెట్స్ అంటాం, నాట్ ఉపయోగించకుండా. ఒక పని చేయకుండా ఉందాము అంటే లెట్స్ నాట్ అంటామండి. మళ్ళీ లెట్ అండి. ఇక్కడ లెట్స్ కాదు, లెట్స్కి డిఫరెన్స్ ఉంది. మేము ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకున్నప్పుడు మా స్టూడెంట్స్ ఇలానే మొదట్లో కన్ఫ్యూజ్ అయ్యేవారు. అంటే 10 years క్రితం అండి. అప్పుడే కన్ఫ్యూజ్ అయిపోయారు. మరి ఆ కన్ఫ్యూజన్స్ మీకు ఉండకూడదని ముందుగానే చెప్తున్నాను. లెట్స్ వేరు, లెట్ వేరు. సో లెట్ తర్వాత జనరల్గా మనకి చూడండి ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఈ వర్డ్స్ వస్తాయి చూడండి, మీ, హిమ్, హర్, ఇట్, దెమ్. V1 RP అండి. అంటే ఇక్కడ మనం ఈ లెట్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే ఒకరిని ఒక పని చేయనివ్వు, ఒక పని చేద్దామన్నది కాదు, చేయనివ్వు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు టీవీ చూస్తున్నారు, వాళ్ళని టీవీ చూడనివ్వు, డిస్టర్బ్ చేయొద్దు. అలా అతడిని ఉత్తరాన్ని టైప్ చేయనీయండి అంటే లెట్ హిమ్ టైప్ ద లెటర్. అంటే ఎవరన్నా లెటర్ టైప్ చేస్తున్నారు అనుకోండి, పక్కన ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకోండి, అప్పుడు ఆయన లెటర్ టైప్ చేయని. అలాంటప్పుడు లెట్ హిమ్ టైప్ ద లెటర్. ఆమెను ఇక్కడ ఉండనీయండి అంటే లెట్ హర్ స్టే హియర్. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. లెట్ హిమ్ ఉంది కదా, లెట్ హీ అనకూడదండి, రాంగ్. హిమ్మే రావాలి. 100కి 100% హిమ్ రావాలి. ఎందుకంటే హీ అన్నది సబ్జెక్ట్ అవుతుంది, హిమ్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఆబ్జెక్టే రావాలి. ఇక్కడ ఉన్న అన్ని ఆబ్జెక్ట్ అండి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకొక కామన్ మిస్టేక్ ఏం చేస్తుంటారంటే టు యూజ్ చేస్తుంటారు. లెట్ హిమ్ టు టైప్ అని. వర్బ్ ఫామ్ వచ్చింది అని చెప్పేసి టు ఉపయోగించవద్దండి, అది కూడా రాంగ్ అండి. LET లెట్ ఉన్నప్పుడు టు రాకుండానే V1 యూస్ చేస్తాం. ఇప్పుడు పక్క వాళ్ళు నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, నేను వాళ్ళకి ఏం చెప్పాలి? నన్ను వీడియో చేసుకొనివ్వు అని చెప్పాలి. అంటే లెట్ మీ మేక్ ద వీడియో అంటాం. లెట్ మీ మేక్ ద వీడియో అని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామండి. మీరు రాస్తున్నారు, మీరు రాసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అప్పుడు మీరేం చెప్పాలి? లెట్ మీ రైట్ అంటారు. లేదు, ఒక గర్ల్ని ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు రాసుకున్నప్పుడు, అప్పుడు మీరు చెప్పాలి ఆ డిస్టర్బ్ చేస్తున్న వారికి డిస్టర్బ్ చేయొద్దని, ఆమెను రాసుకొనివ్వు అని. అలాంటప్పుడు లెట్ హర్ రైట్. వెళ్ళండి మళ్ళీ వెల్కమ్ టు V3 వర్బ్ యాక్షన్ వర్డే అండి. ఇంగ్లీష్ ప్రతి సెంటెన్స్లో, ఇంగ్లీష్లో ప్రతి సెంటెన్స్లో యాక్షన్ వర్డ్ 100కి 100% ఉంటుందండి. అందుకోసమని మనం యాక్షన్ వర్డ్స్ మీదే ఫోకస్ పెడుతున్నాం. సో మనం చేసుకున్న మొదటి వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోస్లో వర్బ్స్ గురించి ఎన్నో వర్బ్స్ లెర్న్ చేసాం, ఎన్నో వీడియోస్ కూడా మనం ఆ వర్బ్స్ని చూసాం. మళ్ళీ ఇక్కడ V3 చూద్దాం. అసలు V3ని ఎప్పుడు ఉపయోగించాలి? ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక కోమ్ ఉంది. ఆ కోమ్తో నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు యాక్షన్ అయిపోయింది. ఏం యాక్షన్ అయిపోయింది?
దువ్వుకోవడం అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడే అయిపోయింది. ఎస్, ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. ఎస్, క్లాప్స్ కొడుతున్నా, యాక్షన్ అయిపోయింది. క్లాప్స్ కొట్టే యాక్షన్ ఇప్పుడు అయిపోయింది. అంటే ఎప్పుడు అయిపోయింది? ఇవన్నీ చూడండి, నేను దువ్వుకోవడం, క్లాప్స్ కొట్టడం, అదేవిధంగా చూడండి నా ఫేస్ని క్లీన్ చేసుకుంటున్నాను, అయిపోయింది క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు అంటే ఇవన్నీ యాక్షన్స్, నేను దువ్వుకోవడం, క్లాప్స్ కొట్టడం, ఫేస్ని క్లీన్ చేసుకోవడం ఇప్పుడిప్పుడే అయిపోయాయండి. ఎప్పుడో గతంలో జమానాల కాదు, ఇప్పుడిప్పుడే అయిపోయాయి. అలాంటి సందర్భాల్లో మనం V3ని ఉపయోగిస్తాము. సో V3ని ఎప్పుడు ఉపయోగిస్తామన్నది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చూద్దాం. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఒక పని పూర్తయిపోయింది. ఎప్పుడు పూర్తయిపోయింది? ఇప్పుడిప్పుడే పూర్తయింది. సో ఇప్పుడిప్పుడే జరిగిపోయిన పనుల గురించి చెప్పాలి అంటే మనం V3ని ఉపయోగించాలి. ఈ V3 వచ్చినప్పుడు మనకి జస్ట్ నౌ రావచ్చు, ఆల్రెడీ రావచ్చు, రీసెంట్లీ రావచ్చు, సో ఫార్ రావచ్చు. జస్ట్ నౌ అంటే ఇప్పుడిప్పుడే అని, ఆల్రెడీ అంటే ఇంతకు ముందే, రీసెంట్లీ అంటే ఈ మధ్యనే, సో ఫార్ అంటే ఇప్పటి వరకు. ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూద్దామండి. మళ్ళీ V3 ఉపయోగించి మనం చెప్పాలి ఒక సెంటెన్స్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, అంటే కర్త. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం చూడండి. ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. ఐ, వి, యు, దే, ఐ నేను, వి మేము మనము, యు నువ్వు మీరు, దే వారు, లేదంటే బాయ్స్ గర్ల్స్, టీచర్స్, స్టూడెంట్స్, బస్సెస్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అండి. హీ, షీ, ఇట్ ఇవి కూడా సబ్జెక్ట్సే. సో వీటిలో మనకి కావాల్సిన సబ్జెక్ట్ని ఫస్ట్ సెంటెన్స్లో యూజ్ చేసుకుంటాము. తర్వాత హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుందండి. ఏంటివి హ్యావ్ హ్యాజ్ అన్నది చూద్దాం. మనం ప్రీవియస్ లెసన్స్లో విల్లు గురించి లెర్న్ చేసాం. WILL ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ చేస్తాను నేను. WILL ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ విల్ అంటే ఏంటి గుర్తుందా? ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్. ఎస్. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. డిడ్ అన్నది ఏంటో ఇంకా గుర్తుందా మీకు? డూ యూ స్టిల్ రిమెంబర్? ఎస్, కరెక్ట్. హెల్పింగ్ వర్బ్, పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అండి. సో మళ్ళీ విల్లు, డిడ్ రెండు హెల్పింగ్ వర్బ్స్ అయ్యాయి. విల్లు ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ అయ్యింది, అంటే సహాయక క్రియ. డిడ్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియ. అండ్ ఈ హ్యావ్ హ్యాజ్లు కూడా హెల్పింగ్ వర్బ్స్, సహాయక క్రియలు. ఇవి జనరల్గా ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అంటాము. అండ్ వీటి తర్వాత మనకి V3 వస్తుంది అండ్ RP వస్తుంది. చూడండి, మనం V3ని ఉపయోగించాలి అంటే జనరల్గా మనకి సబ్జెక్ట్ వచ్చి, అంటే ఇప్పుడిప్పుడే జరిగిన పనులని చెప్పాలి అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్, తర్వాత V3, తర్వాత RP అండి. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో నేను హ్యావ్ హ్యాజ్ తీసేస్తాను, రాంగ్ అవుతుందండి. ఇది కరెక్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఎస్, ఇది రాంగ్ అవుతుంది చూడండి. అక్కడ డిలీట్ అయిపోతాయి అవి హ్యావ్ హ్యాజ్, ఇప్పుడు కరెక్ట్ అవుతాయి చూడండి. ఎస్, హ్యావ్ హ్యాజ్ వచ్చాయి. దీని ద్వారా మీకు నేను కన్వే చేయాల్సింది ఏంటి అంటే V3 వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యావ్ లేదా హ్యాజ్ని ఉపయోగించాలి. హ్యావ్ హ్యాజ్ లేకపోతే V3ని వాడకూడదు, కంపల్సరీగా ఈ రెండు కాంబినేషన్లో రావాలి. అండ్ మళ్ళీ ఇక్కడ హ్యావ్ రావాలా హ్యాజ్ రావాలా, రెండిట్లో ఏది రావాలి, ఎప్పుడు ఏది ఉపయోగించాలి అన్నదే ఇక్కడ ఈ వీడియోలో హైలైట్ అండి. మనకి హ్యావ్ రావాలి అంటే చూడండి, డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. ఓకే, ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటే హ్యావ్ ఎప్పుడు రావాలి, హ్యాజ్ ఎప్పుడు రావాలి అని మీకు తెలిసి ఉంటే నో ప్రాబ్లం అండి, రైట్. ఒకవేళ ఇంకా బాగా తెలుసుకోవాలి, అసలు నాకు తెలియదు, ఇంకా బాగా తెలుసుకోవాలి, ఎప్పటికీ నేను మర్చిపోకుండా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వద్దండి. ఇక్కడ చూడండి, నేను క్లియర్ కట్గా ఏం చేస్తున్నానో, ఒక WITU ఇది ఒక కోడ్ అండి.
హ్యావ్ని హ్యాజ్ని ఎలా ఉపయోగించాలి అన్నది మనం ఇప్పుడు లర్న్ చేస్తున్నాం. ఇది ఒక కోడ్ ఏంటి అంటే విట్టు. విట్టుని మనం ఇలా పలుకుతున్నాం, ఇలా రాస్తున్నామండి మనకు కన్వీనియంట్గా. WITU విట్టు అండి. ఎస్, ఈ విట్టులో మనకి W అంటే వి గుర్తుపెట్టుకోండి, I అంటే ఐ నేను, T అంటే దే, U అంటే YOU అండి. ఎస్, ఇది మన కోడ్. విట్టులో ఏమొచ్చింది చూడండి మనకి VI దే యు, W అంటే వి, I అంటే జస్ట్ ఐ నేను, T అంటే దే, Y అంటే యు. సో ఈ విధంగా మనకి VI దే యు వచ్చాయండి. ఇవి సింగులరా ప్లూరలా అన్నది పక్కకు పెట్టుకోండి. సింగులర్ ప్లూరల్ గురించి మాట్లాడుకుంటేనే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. విట్టు గుర్తుపెట్టుకోండి. విట్టు వచ్చినప్పుడు మీకు రావాల్సింది హ్యావ్ చూడండి. సో ఇప్పుడు చెప్పండి, హ్యావ్ ఎప్పుడు వస్తుంది? విట్టు అంటే వి హ్యావ్, ఐ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్ అండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది మీరు ఇది లర్న్ చేస్తే ఈ విధంగా. తర్వాత మనకి హ్యాజ్ ఎప్పుడు రావాలి అంటే హీజ్, HIS అండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎస్, హెచ్ అంటే హీ, ఐ అంటే ఇట్, ఎస్ అంటే షీ, హీ షీ ఇట్, హీ ఇట్ షీ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుందండి. ఈ సింగులర్ ప్లూరల్ పక్కకు పెట్టండి, కన్ఫ్యూజన్స్కి దారి తీస్తాయి. సో ఇక్కడ మనకి హ్యావ్ ఎప్పుడు వస్తుందో ఒకసారి చూద్దాం. మరి వీ హ్యావ్ అంటాం, ఐ హ్యావ్ అంటాం, దే హ్యావ్ అంటాం, యూ హ్యావ్ అంటాం. హ్యాజ్ ఎప్పుడు వస్తుంది? హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, షీ హ్యాజ్. ఓకే, ఇప్పుడు మీకు హ్యావ్ హ్యాజ్లు ఎలా ఉపయోగించాలన్నది తెలిసిందని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. సో వీటిని మీరు పర్ఫెక్ట్గా లర్న్ చేయండి. అండ్ ఇప్పుడు చెప్పండి, హ్యావ్ ఎప్పుడు వస్తుంది? విట్టుకి. అంటే విట్టు అంటే వి, ఐ, దే, యు. హ్యాజ్ ఎప్పుడు వస్తుంది? హిజ్ అంటే హీ, ఇట్, షీ. ఎస్, డన్, వెరీ గుడ్ అండి. ఇవన్నీ కూడా ప్రొనౌన్ సబ్జెక్ట్స్ అండి. ఇక్కడ ఉన్నది అదే. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఇవి ప్రొనౌన్ సబ్జెక్ట్స్ అండి. ప్రొనౌన్ సబ్జెక్ట్స్ అప్పుడు దయచేసి సింగులర్ ప్లూరల్ అని అనుకోవద్దండి. అలా కూడా అనుకోవచ్చు, కానీ కొద్ది కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. అందుకోసమని మీకు కన్ఫ్యూజన్స్ లేకుండా డైరెక్ట్గా నేను విట్టు, హీజ్ అని కోడ్స్ చెప్పాను. ఇప్పుడు నౌన్స్ కూడా ఉన్నాయండి సబ్జెక్ట్స్లో. నౌన్స్ ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు సింపుల్గా నేను కొన్ని ఇక్కడ సింగులర్ ప్లూరల్ అనుకోండి, ఇక్కడ కూడా అనుకోకపోయినా నో ప్రాబ్లం. చూద్దాం మనం. బాయ్స్, గర్ల్స్, టీచర్స్. ఎస్, మళ్ళీ తర్వాత బాయ్, గర్ల్, టీచర్. ఎస్ అండి. ఓకే, మళ్ళీ బాయ్స్, గర్ల్స్, టీచర్స్ ఇవి ప్లూరల్లో ఉన్నాయి. ఇవి నౌన్స్. నౌన్స్లో మీరు సింగులర్ ప్లూరల్ అనుకోండి, నో ప్రాబ్లం. ప్రొనౌన్స్లో మాత్రం అనుకోవద్దు. అంటే ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దేలో విట్టుకి, హ్యావ్, హిజ్కి, హ్యాజ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంటి అంటే మనకి చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఎస్ కోసం ఫైట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఎస్, ఇది ఎస్ అనుకుందాం. ఇవి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు పర్సన్స్. ఈ ఇద్దరు పర్సన్స్ ఏం చేస్తున్నారంటే ఎస్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ ఎస్ అన్నది ఫస్ట్ పర్సన్కి దొరికింది అనుకోండి, మొదటి వ్యక్తికి దొరికితే రెండో వ్యక్తికి దొరకదు. ఒకవేళ రెండో వ్యక్తికి దొరికింది అనుకోండి ఎస్, ఫస్ట్ పర్సన్కి దొరకదు. అంటే ఇద్దరిలో ఎవరి దగ్గరో ఉండాలి, ఒక్కరి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఎస్ అన్నది ఒకటే, కానీ పర్సన్స్ మాత్రం ఇద్దరు ఉన్నారు, వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వెల్, సో మళ్ళీ ఒక దగ్గరే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్. ఇక్కడ ఎస్ ఉంది అంటే ఈ ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ దగ్గర ఎస్ రాదు, అంటే హ్యావ్ వస్తుంది. సో ఇలా అండి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఎండింగ్లో ఎస్ లేకపోతే ఇక్కడ ఎస్ రాదు. ఎందుకంటే ఎస్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి, ఒకటే ఒక ఎస్ ఉంటుంది.
సో బాయ్స్ హ్యావ్, గర్ల్స్ హ్యావ్, టీచర్స్ హ్యావ్ అంటే ఇవి ప్లూరల్లో ఉన్నాయండి. ఈ హ్యావ్ కూడా ప్లూరల్లోనే ఉంది. అంటే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. అదే మనం ఇది తీసుకుందాం. బాయ్లో ఎస్ ఉందా లేదు, గర్ల్లో ఎస్ ఉందా లేదు, టీచర్లో ఎస్ ఉందా లేదు. అంటే ఇక్కడ ఎస్ లేదు అంటే నెక్స్ట్ దగ్గర ఎస్ పెట్టాలి. ఎస్ ఇప్పుడు చూడండి, ఎస్ ఇక్కడ వచ్చేసింది మనకి. అంటే సబ్జెక్ట్లో ఎస్ లేకపోతే వర్బ్, హెల్పింగ్ వర్బ్లో ఎస్ ఉండాలి. సబ్జెక్ట్లో ఎస్ ఉంటే హెల్పింగ్ వర్బ్లో ఎస్ ఉండదు. సో బాయ్ హ్యాస్, గర్ల్ హ్యాస్, టీచర్ హ్యాస్ అండి. సో ఇక్కడ చూడండి, ఇంకా మీకు సింపుల్గా క్లియర్ కట్గా చెప్పాలంటే రెండు మ్యాచ్ అవ్వాలి. సబ్జెక్టు ఈ హెల్పింగ్ వర్బ్ రెండు మ్యాచ్ అవ్వాలి. అంటే సబ్జెక్టు ప్లూరల్లో ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. సబ్జెక్టు సింగులర్లో ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. ఇది ఇంకా మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ ఎస్ రాదు, ఇక్కడ ఎస్ లేకపోతే ఇక్కడ ఎస్, ఏదో ఒక దగ్గర మాత్రమే ఎస్ వస్తుందండి. ఇలా మనం హ్యావ్ని, హ్యాజ్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. సో బాయ్స్ ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి హ్యావ్ వస్తుంది, గర్ల్స్ ఎస్ వచ్చింది కాబట్టి హ్యావ్, బాయ్ ఎస్ లేదు కాబట్టి ఇక్కడ హ్యాజ్ వస్తుంది వర్బ్లో, గర్ల్ ఎస్ లేదు కాబట్టి హ్యాజ్ వస్తుందండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం, మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాం బాటంలో చూడండి. యూజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్, హ్యావ్ లేదా హ్యాజ్ని ఉపయోగించండి. ఐ హ్యావ్ అంటామా, ఐ హ్యాజ్ అంటామా? ఇది ప్రొనౌన్, గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, విట్టు ఉన్నప్పుడు ఏం రావాలి, దే కాబట్టి ఎస్, హ్యావ్ కాబట్టి ఐ హ్యావ్ అంటాం. వి, ఓ ఇది కూడా హ్యావే కదా. మై ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎస్ వచ్చింది, ఎస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి మనకి, ఎస్ రాకూడదు, హ్యావ్ వస్తుంది. సో మై ఫ్రెండ్స్ హ్యావ్. మమ్లో ఎస్ లేదు కాబట్టి ఇక్కడ ఎస్ రావాలి వర్బ్లో, అంటే హ్యాజ్. అంకుల్లో ఎస్ ఉందా లేదు, సో ఇక్కడ రావాలి అంకుల్ హ్యాస్. మై టీచర్స్, టీచర్స్లో ఎస్ ఉంది కదా, సో మై టీచర్స్ హ్యావ్ అనాలా, హ్యాజ్ అనాలా? అయినా కొంతమంది హ్యాజ్ అంటారు. ఇక్కడ ఎస్ వచ్చినప్పుడు మళ్ళీ పక్కల ఎస్ హ్యాజ్ అన్నది రాదు, హ్యావ్ రావాలి. ద పవర్ ఎస్ లేదు కాబట్టి దీంట్లో నెక్స్ట్ దానిలో హ్యాజ్ ఎస్ వచ్చేది యూజ్ చేస్తాం. శివ హ్యాజ్, న్యూస్ పేపర్ సింగిల్ కాబట్టి హ్యాజ్, నరేష్ హ్యాజ్, దే, ఓ ఐ, వి, యూ, దేకి హ్యావ్ రావాలి, సో హ్యావ్. షీ, హీ, షీ, ఇట్కి హ్యాజ్ రావాలి, అది అండి. సో ఇక్కడ ఇచ్చాం, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కీ ఆన్సర్స్ ఇచ్చాం. ఐ హ్యావ్, వీ హ్యావ్, మై ఫ్రెండ్స్ హ్యావ్, మమ్ హ్యాస్, అంకుల్ హ్యాస్, మై టీచర్స్ హ్యావ్, ద పవర్ హ్యాస్, శివ హ్యాస్, న్యూస్ పేపర్ హ్యాస్, నరేష్ హ్యాస్, దే హ్యావ్, షీ హ్యాస్. సో ఇక్కడ మనం తీసుకున్న సబ్జెక్ట్స్లో కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి, కొన్ని నౌన్స్ ఉన్నాయి. వెల్ మళ్ళీ మన న్యూ లెసన్ ఎగ్జాంపుల్స్ లర్న్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మన న్యూ లెసన్ ఏంటో మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే జరిగిపోయిన పనులు, ఒక పని ఇప్పుడే జరిగిపోయింది అనుకోండి, మనం V3 వాడాలి. V3 ఉన్నప్పుడు ఖచ్చితంగా హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి. అందుకోసమనే ఇంతకుముందు మనం హ్యావ్ హ్యాజ్ ఉపయోగించామండి, లర్న్ చేసాం ఎలా ఉపయోగించాలని. ఇక్కడ కొన్ని V3 ఫార్మ్స్ ఇచ్చాం చూడండి. డ్రంక్, ఈటెన్, టేకెన్, ఇవి V3 ఫార్మ్స్. ఎస్, V1, V2, V3 చూద్దాం. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, ఈట్, ఎట్, ఈటెన్, టేక్, టుక్, టేకెన్. ఫైన్ అండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఐ డ్రంక్ టీ అని ఇచ్చాడు ఇక్కడ. V3 డ్రంక్ కరెక్టా, రాంగ్. ఎందుకంటే V3 ఉన్నప్పుడు ఖచ్చితంగా హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి. సో ఇక్కడ హ్యావ్ హ్యాజ్ వచ్చింది చూడండి, ఇది కరెక్ట్ అవుతుంది. సో హ్యావ్ హ్యాజ్ని కంపల్సరీగా యూస్ చేయాలి V3 వచ్చినప్పుడు. ఐ హ్యావ్ డ్రంక్ టీ అంటాం. దే ఈటెన్ యాపిల్స్, రాంగ్ కదా. ఎందుకు, ఈటెన్ V3 కాబట్టి హ్యావ్ రావాలి, దే ఉంది కాబట్టి దే హ్యావ్ ఈటెన్ యాపిల్స్. షీ టేకెన్ మై బుక్, రాంగ్ కదా. ఎందుకంటే టేకెన్ V3 ఉన్నప్పుడు హ్యావ్ హ్యాజ్ కంపల్సరీగా ఏదో ఒకటి రావాలి సబ్జెక్ట్, దీన్ని బట్టి ఈ సబ్జెక్ట్ని బట్టి. షీ వచ్చింది కాబట్టి హ్యాజ్, షీ హ్యాజ్ టేకెన్ మై బుక్. చాలామంది ఏం చేస్తుంటారు అంటే V3ని హ్యావ్ హ్యాజ్ లేకుండా యూజ్ చేస్తూ ఉంటారు, రాంగ్ అండి. అలాంటి మిస్టేక్ మళ్ళీ చేయొద్దండి. మీరు
ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు నేను స్ట్రిక్ట్గా తెలియజేయాల్సింది ఏంటి అంటే V3 వచ్చింది అంటే హ్యావ్ హ్యాజ్ రావాలి, లేదా హ్యావ్ హ్యాజ్ వస్తేనే V3 వస్తుందండి. అది ఆ పాయింట్ ఈ పాయింట్ ఒకటే, రెండు అలా కాంబినేషన్లో రావాలి, అప్పుడే కరెక్ట్ అవుతుంది. వెల్ ఇక్కడ చూడండి మళ్ళీ ఐ హ్యావ్ గాన్ టు ద జూ ఎస్టర్డే అనొచ్చా? ఐ టేకెన్ మై లంచ్ ఓకేనా? ఓ టేకెన్ రాదు, ఇంతకుముందే డిస్కస్ చేసాం. మళ్ళీ ఇక్కడ హ్యావ్ వచ్చింది, V3 వచ్చింది, మళ్ళీ ఏం తప్పు ఉందో చూద్దాం. వెల్ మళ్ళీ V3ని మనం ఇప్పుడిప్పుడే జరిగిపోయిన పనులకి ఉపయోగిస్తాం కదా, చూద్దాం. మళ్ళీ ఇక్కడ చూడండి మనకి క్లియర్ కట్గా ఇచ్చారు నోట్ అని, అంటే V3 వచ్చినప్పుడు వీటిని ఉపయోగించకూడదు. ఏంటివవి? ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఒక ఖచ్చితమైన సమయాన్ని 8 o'clock ఇలా రావండి. V3 కానీ హ్యావ్ హ్యాజ్ V3 వచ్చినప్పుడు రావు. అప్పుడు మనకి ఏం రావాలి అంటే హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు కావలిస్తే జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, సో ఫార్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు ఒక కోడ్ ఇస్తాను చూడండి. జార్స్, JARS. జే అంటే జస్ట్ నౌ, ఏ అంటే ఆల్రెడీ, ఇంతకు ముందే, జస్ట్ నౌ అంటే ఇప్పుడే, ఇప్పుడిప్పుడే, ఆల్రెడీ అంటే ఇంతకు ముందు, ఆర్ అంటే రీసెంట్లీ, ఎస్ అంటే సో ఫార్, ఇప్పటి వరకు. ఇవి రావాలి, ఇవి రాకూడదు, వాడకూడదు, ఉపయోగించకూడదు. ఏవి రావాలి ఏవి రాకూడదు అన్నది ఎక్కువగా ఇంపార్టెంట్ అండి. ఎల్ఎస్ మళ్ళీ చూద్దాం. మన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడే భోజనం చేశాను. నేను అంటే ఐ, ఇప్పుడే అంటే జస్ట్, భోజనము అంటే లంచ్, చేశాను అంటే టేకెన్. ఐ జస్ట్ లంచ్ టేకెన్ అనొచ్చా? రాంగ్ కదా. సో ఇంగ్లీష్లో చూద్దాం మళ్ళీ ఎలా ఉందో. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్, తర్వాత V3 రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అయిన ఐ వస్తుంది, తర్వాత ఐ తర్వాత మనకి హ్యావ్ రావాలి కదా. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, కాబట్టి ఐ హ్యావ్ టేకెన్, V3 టేకెన్, లంచ్ జస్ట్ నౌ. ఇలా అండి, ఈజీగా సిస్టమేటిక్గా వెళ్ళండి, ఈజీగా మీకు వస్తుంది సెంటెన్స్. తండ్రి ఇప్పుడే బయటకు వెళ్ళారు అంటే డాడ్, ఎంబడే హ్యావ్ కానీ హ్యాస్ కానీ కదా. సో డాడ్ తర్వాత హ్యాస్ వస్తుంది. గాన్ అవుట్ జస్ట్ నౌ, డాడ్ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్ నౌ. డాడ్ ఏమైంది? సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి మనకి? హ్యావ్ కానీ హ్యాస్ కానీ. డాడ్ సింగులర్లో ఉంది. సార్ సింగులర్ అనొద్దు అన్నారు కదా, ఓకే ఫైన్ అండి, నౌన్లో వాడుకోవచ్చు డాడ్ సింగులర్, లేదంటే ఇక్కడ ఎస్ లేదు డాడ్లో, ఇక్కడ ఎస్ పెట్టేసేయండి. గాన్ V3, అవుట్ జస్ట్ నౌ, అది రిమైనింగ్ పార్ట్. ఆమె తన హోంవర్క్ని ఆల్రెడీ చేసింది అంటే షీ హ్యాస్ డన్ హర్ హోంవర్క్ ఆల్రెడీ. ఆల్రెడీ అన్న వర్డ్ వచ్చినప్పుడు జనరల్గా V3 అంటే హ్యావ్ లేదా హ్యాస్ V3 వస్తుంది. రాజు ఇటీవల ఢిల్లీ నుండి తిరిగి వచ్చాడు. ఇటీవల అంటే రీసెంట్లీ. రాజు హ్యాస్ రిటర్న్డ్ ఫ్రమ్ ఢిల్లీ రీసెంట్లీ. నా స్నేహితుడికి ఇటీవల ఉద్యోగం వచ్చింది అంటే మై ఫ్రెండ్ హ్యాస్ గాట్ ఏ జాబ్. ఉద్యోగం వచ్చింది అంటే గాట్ ఏ జాబ్ అంటాం రీసెంట్లీ. అమ్మ లడ్డూలు సిద్ధం చేసింది అంటే మమ్ హ్యాస్ ప్రిపేర్డ్ లడ్డూస్. చూడండి సబ్జెక్ట్ హ్యాస్ V3 రిమైనింగ్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ అంటే ఏదో అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఆబ్జెక్ట్ అంటుంటారండి అందరూ, అది కూడా కరెక్టే, కానీ గ్రామర్ వర్డ్ ఎందుకు, సింపుల్గా ఉండాలని రిమైనింగ్ పార్ట్ అంటున్నాను. మేము కారు కొన్నాము అంటే వీ హ్యావ్ బాట్ ఏ కార్. ఎప్పుడు కొన్నాము అన్నది చెప్పలేదు, ఖచ్చితమైన సమయం చెప్తే మళ్ళీ రాదు అక్కడ హ్యావ్. మేము ఇప్పటి వరకు V1 మరియు V2 రూపాలను నేర్చుకున్నాము అంటే వీ హ్యావ్ లర్న్డ్ V1 అండ్ V2 ఫార్మ్స్ సో ఫార్. మేము కూరగాయలు తెచ్చాము. వీ హ్యావ్ బ్రాట్ వెజిటేబుల్స్ అంటే ఇప్పుడే తెచ్చారు, ఉన్నాయి ఇంకా కూరగాయలు అని. పిల్లలు ఒక కాగితపు పడవ తయారు చేశారు అంటే ద చిల్డ్రన్ హ్యావ్ మేడ్ ఏ పేపర్ బోట్. ఇక్కడ చూడండి సార్, చిల్డ్రన్ ఎస్ లేదు, మళ్ళీ ఇక్కడ ఎస్ రావాలి అని అనుకుంటారు. ఎస్
అందుకోసమే చెప్పాను, ఒక సైడే ఎస్ ఉండాలి, ఇంకో సైడ్ ఎస్ ఉండొద్దు అన్నాం, ఏదో ఒక దగ్గర ఉండాలి అన్నాం, ముఖ్యంగా నౌన్ ఉన్నప్పుడు. కానీ అది 99% కరెక్ట్ అండి. ఇలా కొన్ని ఉంటాయి, చిల్డ్రన్, బస్సెస్ అలా. సో అందుకోసమని ఇక్కడ ప్లూరల్ ఉంటే ఇక్కడ ప్లూరల్ ఉండాలండి. ప్లూరల్ ప్లూరల్ ఇది మ్యాచింగ్, లేదంటే సింగులర్ సింగులర్. ఇక్కడ చైల్డ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సింగులర్ అయింది కాబట్టి హ్యాజ్ వస్తుంది. సింగులర్ సబ్జెక్ట్ చైల్డ్, సింగులర్ వర్బ్ హ్యావ్ హ్యాజ్. ప్లూరల్ తీసుకోవాలి అనుకుంటే రైట్ అండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం మనం. ఐ హ్యావ్ గాన్ టు ద జూ ఎస్టర్డే అన్నాం, రాంగ్. ఎందుకంటే మనం ఈ టేబుల్ కన్నా ముందే డిస్కస్ చేసుకున్నాం. ఎస్టర్డే అన్న పదం వచ్చినప్పుడు హ్యావ్ V3 రాకూడదు. మళ్ళీ ఏం వాడాలి సార్? అలాంటప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, V2ని వాడుతాం. అంటే నిన్న, మొన్న, గత వారం, గత నెల, గత సంవత్సరం, ఎస్ ఇలా. లేదంటే ఒక ఖచ్చితమైన సమయం, లాస్ట్ సండే, లాస్ట్ మండే, లాస్ట్ మంత్ అట్ 8 o'clock. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు V3 రాదు, ఓన్లీ V2ఏ వస్తుంది. ఎస్ అండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి మళ్ళీ అక్కడ. అండ్ మళ్ళీ 2 days ప్రాజెక్ట్ వర్క్ 1. రైట్ 10 sentences ఆన్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. అంటే ఈ న్యూ లెసన్ మీద మీరు ఒక 10 sentences రాయండి. స్ట్రక్చర్ కూడా ఇచ్చాము ఇక్కడ. సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాస్, V3 రిమైనింగ్ పార్ట్. తెలుగులో కూడా పక్కన ఒక బాక్స్ డ్రా చేసుకొని తెలుగులో కూడా రాయండి, ఇంకా బాగుంటుంది. మీకు అక్కడ బాక్సెస్ కొట్టాను, వాటిని ఫాలో చేసుకోండి. మళ్ళీ 2 days ప్రాజెక్ట్ వర్క్ 2 అండి. మళ్ళీ క్వశ్చనింగ్ అన్నది చాలా ఇబ్బంది పెడుతుంది, ఎక్కువగా ప్రాక్టీస్ అవసరం అని చాలామంది చెప్పారు మాకు. మళ్ళీ అందుకోసమని ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ 2లో క్వశ్చనింగ్ మీద ఇచ్చాం. అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ చూద్దాం. అవి రైట్ 10 questions ఆన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంటే ఇక్కడ ఇచ్చిన టాపిక్స్లో మీరు ప్రతి టాపిక్ మీద 10 questions, ఇంగ్లీష్లో 10, తెలుగులో 10. ఎలానో చూద్దాం. ఫ్యూచర్ SR నో క్వశ్చన్స్ పాజిటివ్ అండి, అది టాపిక్. విల్లు సబ్జెక్టు V1 RPది స్ట్రక్చర్ వస్తుంది. విల్ యూ అటెండ్ ద క్లాస్ టుమారో, మీరు రేపు క్లాస్కి హాజరవుతారా, తెలుగులో. ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో రాశాను. మీరు ఇలా 10 రాయాలండి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఇంకొక టాపిక్ తీసుకుందాం క్వశ్చన్స్లో. ఫ్యూచర్ SR నో క్వశ్చన్స్ నెగటివ్ అండి. అంటే మీరు రేపు క్లాస్కి హాజరవ్వరా అంటే మనకి వోంట్, సబ్జెక్ట్ V1 RP అండి. వోంట్ యు అటెండ్ ద క్లాస్ టుమారో. ఈ విధంగా ఇవి కూడా 10 రాయండి. తర్వాత పాస్ట్ SR నో క్వశ్చన్స్ అంటే గతంలో ఒక పని జరిగిందా అని క్వశ్చన్ చేయాలి. అంటే డిడ్, సబ్జెక్ట్ V1 RP అండి. అంటే డిడ్ యు అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే, మీరు నిన్న క్లాస్కి హాజరయ్యారా. వీటి మీద కూడా ఒక 10 రాయండి, ఇంగ్లీష్లో, తెలుగులో. మంచిగా ఆ టాపిక్ పేరు పెట్టేసుకొని స్ట్రక్చర్ రాసుకొని రాయండి. కావలిస్తే బాక్సెస్ కూడా డ్రా చేసుకోండి. పాస్ట్ SR నో క్వశ్చన్స్ నెగటివ్ అండి. అంటే గతంలో ఒక పని జరగలేదా అని మనం ప్రశ్నించాలి అన్నప్పుడు. అంటే డిడింట్ సబ్జెక్ట్ V1 RP, డిడింట్ యు అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే, మీరు నిన్న క్లాస్కి హాజరవ్వలేదా. అంటే మనం క్వశ్చనింగ్లో 4 lessons చూసామండి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో. ఏంటి ఇవన్నీ SR నో క్వశ్చన్స్. ఫ్యూచర్ SR నో క్వశ్చన్స్ పాజిటివ్, ఫ్యూచర్ SR నో క్వశ్చన్స్ నెగిటివ్, పాస్ట్ SR నో క్వశ్చన్స్ పాజిటివ్, పాస్ట్ SR నో క్వశ్చన్స్ నెగిటివ్. విల్ యూ అటెండ్ ద క్లాస్, వోంట్ యూ అటెండ్ ద క్లాస్, డిడ్ యూ అటెండ్ ద క్లాస్, డిడింట్ యూ అటెండ్ ద క్లాస్. మీరు వెళ్తారా, విల్ యూ గో, మీరు వెళ్ళరా, వోంట్ యూ గో, మీరు వెళ్ళారా, డిడ్ యూ గో, మీరు వెళ్ళలేదా, డిడింట్ యూ గో. సో ఈ విధంగా మీరు సందర్భాన్ని బట్టి మీ కాన్వర్జేషన్స్లో ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఇవి రాసి కూర్చొని రైట్ అయిపోయింది, నాకు ఇంగ్లీష్ వచ్చింది, కొద్దిగా నేర్చుకున్నానంటే కాదు. అందరు చేసే తప్పు ఇదే. నాకు రాయడానికి వస్తుంది, కొద్దిగా చిన్నగా. ఎస్, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీ లాంగ్వేజ్ అన్నది అల్టిమేట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ వీడియోని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో
గురించి మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అంటుంటారు అందరూ, మళ్ళీ మీకు తెలిసిందే అది. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. హ్యాపీ స్పీకింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ లెసన్ నెంబర్ 18లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.